హలో ఫ్రెండ్స్, అనామిక మాటలకు షాక్ అయిన కనకం, కావ్య ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అనామిక అయితే కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. కావ్య మా కంపెనీలో జాయిన్ అయ్యే ముందు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసింది. ఇప్పుడు నేను ఆ కంపెనీలో వర్క్ చేయను, డిజైన్స్ చేయను అంటే ఎలా? ఆ అగ్రిమెంట్ అయ్యే వరకైనా కంపెనీలో వర్క్ చేయాలి కదా అని అనామిక అయితే అంటూ ఉంటుంది. అనామిక మాట విని కావ్య కనకం ఎదురే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఒకవేళ కావ్యని నా కంపెనీకి రాను, డిజైన్స్ వేయను అది ఇది అంటే మాత్రం నేను పోలీస్ కేసు పెడతాను అగ్రిమెంట్ పట్టుకుని. అప్పుడైనా కావ్య ఖచ్చితంగా మా కంపెనీకి వచ్చి పనిచేస్తుంది అని అనామిక అయితే బెదిరిస్తూ ఉంటుంది. తన మాట విని కావ్య కనకం ఏం చేయాలో అర్థం కాక అలాగే ఒకరి ముఖం చూసుకుంటూ ఉంటారు. చూడు కావ్య, ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవు, ఒక ఉచ్చులో ఇరుక్కున్నావు. నువ్వు ఖచ్చితంగా నా కంపెనీలో పని చేయాల్సిందే. అగ్రిమెంట్ అయిపోయే వరకైనా ఖచ్చితంగా నా కంపెనీలో పని చేయాల్సిందే. నీకు వేరే ఆప్షన్ లేదు అని అనామిక అయితే అంటూ ఉంటుంది. తన మాట విన కనకం, కావ్య షాక్ అయిపోయి తన వైపు అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో తోచక ఒకరి ముఖం చూసుకుంటూ ఉంటారు. మరోవైపు సీతారామయ్య రాజ్తో ఇలా అంటూ ఉంటాడు. మన కంపెనీకి అవార్డు రాకపోవడానికి కారణం కావ్య కాదు, కావ్య లాంటి తెలివైన వాళ్ళు మన కంపెనీలో లేకపోవడం. వెంటనే కావ్యని మన కంపెనీలో డిజైనర్ గా అపాయింట్ చేయని సీతారామయ్య అయితే అంటూ ఉంటాడు. ఆ మాట విని రాజ్ అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు నేను కావ్యని పిలవాలా, నా కంపెనీలో వర్క్ చేయమని తనకి చెప్పాలా? నెవర్, అది ఎప్పటికీ జరగదు. కానీ తాతయ్య గారికి ఎలా చెప్పాలి అని రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ పని జరగబోతుందో న్యూ అండ్ క్లబ్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.